నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నిజం మా నైజం. నేను మీ బాలు సిరినేని. అవని మీద దైవం అమ్మ, అందరికీ జన్మనిచ్చేది అమ్మ. అంగడిలో దొరకనిది అమ్మ ప్రేమ, అందరికీ ఆప్యాయత అనురాగాన్ని పంచేది అమ్మ. ప్రతి బిడ్డకు తొలి గురువు అమ్మ, తాను తినకున్నా బిడ్డ ఆకలి తీర్చేది అమ్మ. బిడ్డల తప్పటడుగులను సరిదిద్దేది అమ్మ, బుడిబుడి నడకల అడుగులను చూసి మురిసేది అమ్మ. దైవం అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంట్లోనూ అమ్మను సృష్టించాడని చెబుతారు. అమ్మ ఈ రెండు అక్షరాల్లో అమృతం దాగి ఉంది. అమ్మ అనే పదానికి ఎంతో మహత్యం ఉంది. అమ్మ మాటలకు అందనంత ప్రేమను చూపిస్తుంది. అమ్మ ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపించేలా చేస్తుంది. కడుపులో బిడ్డను నవమాసాలు మోసి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తన రక్తాన్ని పంచి బిడ్డకు జన్మనిచ్చి తాను పునర్జన్మనెత్తుతుంది. తన ఒడిలో చేరిన బిడ్డను చూసి భరించలేక బాధనంతా మర్చిపోతుంది. చంటి బిడ్డకు జోలపాడుతూ బజ్జో పెడుతుంది. అమ్మ లాలిపాటను మించిన సంగీతం మరొకటి లేదు. అమృతం రుచి ఎలా ఉంటుందో అమ్మ చేతి వంట అంతకు మించి ఉంటుంది. అందుకే అంటారు పెద్దలు, ప్రపంచంలో అమ్మ లేనివాడు, అమ్మ ప్రేమ దక్కనివాడు ఎంత ధనికుడైనా పేదవాడే అని. అమ్మ ప్రేమ దక్కినవాడు ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడు అని. మన దేశంలో మాతృదేవోభవ అంటూ తల్లికే అగ్రతాంబూలం ఇస్తున్నాం. ఏ దేశంలో అయినా సంస్కృతి సాంప్రదాయాలు మారాయి, కానీ అమ్మ ప్రేమలో మాత్రం మార్పు రాదు. అందుకే సృష్టిలో అమ్మను మించిన అపురూపం లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మొదటగా తలుచుకునేది అమ్మ అనే. అమ్మ స్థానం అంత గొప్పది. మరి ప్రతి బిడ్డకు మంచి స్నేహితురాలు అమ్మ. మనుషుల్లోనే కాదు, పశువుల్లో కూడా తన బిడ్డకు బాధ కలిగిందనే విషయం ముందుగా తెలిసేది అమ్మకే. బిడ్డకు ఆకలేస్తుందన్న విషయం కూడా తెలిసేది ముందుగా అమ్మకే. బిడ్డకు ఒంట్లో నలతగా ఉంటే తల్లి తల్లడిల్లిపోతుంది. కళ్ళల్లో వత్తులేసుకొని కంటికి రెప్పగా కాచుకుంటుంది. బిడ్డ విజయం సాధించినప్పుడు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికలు అంటే గుర్తొచ్చేది సిరా గుర్తు. చూపుడు వెలిపై వేసే ఈ సిరా గుర్తు మనం ఓటు వేశామో లేదో చెబుతుంది. అలాగే దొంగ ఓట్లు పడకుండా అడ్డుకుంటుంది. చేతి వేలిపై వేసిన బ్లూ ఇంక్ తొందరగా చెరిగిపోదు కాబట్టి ఎన్నికల అధికారులు దశాబ్దాలుగా దీన్ని ఓటింగ్లో వినియోగిస్తున్నారు. మరి ఇంత ప్రత్యేకమైన ఇంకు ఎవరికైనా అందుబాటులో ఉంటుందా? దీని మరక అంత తొందరగా పోదు. దీన్ని ఎవరు తయారు చేస్తారు? అసలు ఈ చెరిగిపోని సిరా వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించిన సమయంలో ఎన్నికల సంఘం చాలా సమస్యలు ఎదుర్కొంది. వాటిలో ముఖ్యమైనది దొంగ ఓట్లు. ఒకసారి ఓటు వేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తుండటంతో వాటిని ఎలా అడ్డుకోవాలో తెలియక ఎన్నికల అధికారులు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత సుదీర్ఘ మేధోమథనం తర్వాత చేతి వేలుపై చెరిగిపోని సిరా గుర్తు వేయాలనే ఆలోచన వచ్చింది. అదే బ్లూ ఇంక్ పద్ధతి. దొంగ ఓట్లకు చెక్కు పెట్టేందుకు తీసుకొచ్చిన ఈ బ్లూ ఇంక్ పద్ధతిని దశాబ్దాలుగా ఎలక్షన్ కమిషన్ అమలు చేస్తుంది. 1962 ఎన్నికల్లో తొలిసారిగా ఈ చెరగని సిరాను ఉపయోగించారు. సుకుమార్ సేన్ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఈ సిరాను వాడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో 33 కోట్ల ఖర్చుతో 26 లక్షల వయల్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించింది. అయితే ఈసారి 26.55 లక్షల వయల్స్ను ఆర్డర్ చేసింది. దీనికోసం 55 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఎన్నికల సంఘం ఆర్డర్ చేసిన వయల్స్ ఒక్కో దాంట్లో 10 మిల్లీలీటర్ల సిరా ఉంటుంది. ఒక్క సీసాతో దాదాపు 700 మంది ఓటర్ల వేళ్లపై సిరా గుర్తు వేయవచ్చు. ఓటు వేసిన వారి చూపుడు వేలిపై రాసే ఈ స్పెషల్ ఇంకును భారత ఎన్నికల సంఘం మాత్రమే తయారు చేస్తుంది. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే సంస్థ ఒక్కటే ఈ ఇండెలిబుల్ ఇంకును తయారు చేస్తుంది. దీని తయారీ ఫార్ములా చాలా రహస్యంగా ఉంచుతారు. MVVL డైరెక్టర్లు కూడా ఈ ఫార్ములా తెలియదు. కేవలం సంస్థలో పనిచేసే 2 కెమిస్టులకు మాత్రమే ఈ ఇంకు తయారీ విధానం తెలుసు. రిటైర్మెంట్ లేదా అనుకోని కారణాలు ఏర్పడినప్పుడు మాత్రమే నమ్మకస్తులైన తర్వాతి ఉద్యోగులకు ఈ ఫార్ములాను బదిలీ చేస్తారు. ఈ సిరా తయారీకి సిల్వర్ నైట్రేట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. సిల్వర్ నైట్రేట్ ఈ సిరాను ప్రకృతిలో ఫోటోసెన్సిటివ్గా ఉంచుతుంది. దీని కారణంగా సూర్యరశ్మి తాకినప్పుడు ఈ సిరా ముదురు రంగులోకి మాత్రమే మారుతుంది. ఈ సిరా వేలిపై పూసినప్పుడు గోధుమ రంగులో ఉంటుంది. ఆ తర్వాత కొంత సమయానికి ముదురు ఊదా రంగులోకి, ఆపై నల్లగా మారుతుంది. కాగా ఈ సిరాలో వాడే సిల్వర్ నైట్రేట్ మన శరీరంలోని ఉప్పుతో కలిసినప్పుడు అది సిల్వర్ క్లోరైడ్గా తయారవుతుంది. ఇది చర్మానికి అతుక్కుని ఉంటుంది. నీరు లేదా ఇతర రసాయనాల ద్వారా తొలగించలేకుండా తయారవుతుంది. చర్మ కణాలు పాతబడి మృత కణాలు ఒక్కొక్కటిగా రాలిపోయినప్పుడు మాత్రమే ఈ సిరా గుర్తు క్రమంగా అదృశ్యమవుతుంది. ఎన్నికల్లో ఉపయోగించే ఈ సిరాను కేవలం భారత్లో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు కూడా వాడుతున్నాయి.
కెనడా, ఘనా, నైజీరియా, మంగోలియా, మలేసియా, నేపాల్, దక్షిణాఫ్రికా సహా 25కి పైగా దేశాలు మన సిరాను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని ఎంవీబీఎల్ కంపెనీ ఎండీ ఇర్ఫాన్ వెల్లడించారు. భారత్లోని సివిల్ సర్వీసులు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ వ్యవస్థను సంస్కరించి వాటిని కొత్తగా ఆవిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఉద్ఘాటించారు. ఈ వ్యవస్థలో నీతి, నిజాయితీ తగ్గుతున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. ఆయన ప్రచురించిన జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తకంలో ఐఏఎస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎప్పుడో బ్రిటిష్ వారు తయారు చేసిన ఐఏఎస్ అనే స్టీల్ ఫ్రేమ్ ఇప్పుడు తుప్పు పట్టిందని, అలా అని దాన్ని బయటకు విసిరేయమనడం లేదన్నారు. దానిని సరిచేసి పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఉందన్నారు దువ్వూరి. ఐఏఎస్లో ఉన్న లింగ వివక్ష గురించి ఆయన ప్రస్తావించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నంద్యాల పోలీసులు షాక్ ఇచ్చారు. ఎలాంటి అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని అల్లు అర్జున్తో పాటు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే జన సమీకరణ చేశారని నంద్యాల పోలీసులకు స్థానిక ఆర్ఓ ఫిర్యాదు చేశారు. దీంతో బన్నీపై ఐపీసీ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం మెగా ఫ్యామిలీ కాబట్టి పవన్ కళ్యాణ్కే అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. అందరి ఊహలకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటిస్తూ కేవలం ట్వీట్ మాత్రమే చేశారు. కానీ తన స్నేహితుడు శిల్పా రవికి మద్దతుగా ఆయన సతీమణి స్నేహారెడ్డితో కలిసి స్వయంగా నంద్యాలకు వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ దంపతులకు శిల్పా రవి ఘన స్వాగతం పలికారు. అభిమానులు కూడా గజమాలతో స్వాగతించారు. అలాగే వాహనాలతో భారీ ర్యాలీగా వెళ్లారు. అలా వేలాది మంది అభిమానుల మధ్య శిల్పా రవి ఇంటికి వెళ్లారు. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయం ఆదివారం తెరుచుకుంది. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో కొలువుదీరిన పరమేశ్వరి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో బద్రీనాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం శుక్రవారం రోజే తెరుచుకున్నాయి. వేసవిలో మాత్రమే ఈ ఆలయాలు తెరుచుకుంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో మంచు కురుస్తూ ఉంటుంది కావున ఆ టైంలో గుడి మూసివేసి చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తుల కోసం తిరిగి తెరిచారు. పండితుల మంత్రోచ్చరణ మధ్య ఆదివారం ఉదయం 6 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. ఇండియన్ ఆర్మీ గ్రెనేడియర్ రెజిమెంట్ బ్యాండ్ భజన గీతాలను పాడారు. ప్రత్యేక పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా లక్షల మంది భక్తులు బద్రీనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. ఇక బటన్ నొక్కుడే మిగిలింది. దీంతో 2 నెలలుగా ప్రచారంలో బిజీగా గడిపిన నాయకులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. సీఎం రేవంత్కు స్పోర్ట్స్లో ఇష్టమైన ఆట ఫుట్బాల్ కావడంతో ఆయనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆడుతుంటారు. ముఖ్యంగా స్ట్రెస్ బస్టర్ కోసం ఫుట్బాల్ ఆడుతూ రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తారు. ఎలక్షన్ ప్రచారం ముగియడంతో ఆదివారం ఉదయమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతూ రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోయారు. 54 ఏళ్ల వయస్సులోనూ రేవంత్ రెడ్డి విద్యార్థుల వెంట పరుగులు తీస్తూ హుషారుగా ఫుట్బాల్ ఆడుతూ కనిపించారు. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే. అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే అంటూ అమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ డాక్టర్ సినారే రాసిన ఈ పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇవాళ మదర్స్ డే సందర్భంగా అంతా ఈ పాటను గుర్తు చేసుకుంటూ అమ్మ పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. జన్మనిచ్చి పెంచి పోషించిన అమ్మకు ఈ ఒక్కరోజు ఏంటి, ప్రతిరోజు అమ్మదే, ఈ జీవితమే అమ్మది అంటూ తల్లి సతీమణి సురేఖతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ స్టిల్ నెట్టింట వైరల్ అవుతుంది. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ పై ప్రయాణిస్తున్న 3 యువకులు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డారు. విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఈ యాక్సిడెంట్ జరిగింది. అతి వేగంగా వస్తున్న బైక్ కంట్రోల్ కాకపోవడంతో డివైడర్ను ఢీకొని 3 ఫ్లైఓవర్ నుంచి కింద పడ్డారు. 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ టీఎస్ఎస్పీ డీసీఎల్ ఆసక్తికర ట్వీట్ చేసింది. బరి తెగించిన దుర్మార్గులు అంటూ టీఎస్ఎస్పీ డీసీఎల్ విమర్శించింది. మియాపూర్ ఈహెచ్టీ సబ్స్టేషన్లోని 220/132/33 కేవీ కేబుల్ని తెల్లవారుజామున దుండగులు తగలబెట్టారని కాలిపోయిన కేబుల్ ఫోటోను పోస్ట్ చేసింది. విద్యుత్ సంస్థల ఎదుగుదలను ఓర్వలేక సంస్థను ఇబ్బందులకు గురి చేయాలని దుర్మార్గులు కుట్రలు పన్నారని పేర్కొంది. సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని ట్వీట్ చేసింది. దారుణం, దుర్మార్గులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. స్కూటీపై సన్ గ్లాసెస్ పెట్టుకొని మరి ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్ళింది నర్సు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన యూపీలోని ఫిల్బిత్ జిల్లాలో ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రిలో రద్దీగా ఉండే హాస్పిటల్ వార్డులో స్టాఫ్ నర్సు స్కూటర్ నడిపింది. ఆసుపత్రి ఓపీడీ వార్డు నుంచి మరో వార్డుకు వెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశంలో తన స్కూటర్ను క్యాజువల్గా డ్రైవ్ చేసింది. రోగులకు అసౌకర్యం కల్పించినప్పటికీ నర్సు అద్దాలు ధరించి వార్డు గుండా వెళ్లడం వివాదాస్పదమైంది. ఆసుపత్రి పెద్దది కావడంతో నర్సు ఇలా స్కూటీపై వెళ్లి ఉండొచ్చని ఆసుపత్రి వర్గాలు సమర్థించుకుంటున్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్లో స్థిరపడిన అక్కడి వారంతా బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాల్లో వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు నగరం నుంచి స్వగ్రామాలకు బయలుదేరారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి చేరుకోవడంతో పలు చోట్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీంతో హైదరాబాద్ శివారు హయత్ నగర్ నుంచి అద్బుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోక్సభ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. వికారాబాద్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. రేపు జరగనున్న లోక్సభ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లలోని పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల కమిషన్ పోలింగ్ సమయాన్ని పెంచిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. రేపు జరగనున్న పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఈరోజు మనం పోలింగ్ పార్టీస్కు ఈవీఎం, పోలింగ్ మెటీరియల్ ఇచ్చి పంపే విధంగా అన్ని 4 అసెంబ్లీ సెగ్మెంట్లో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇప్పటికే ఈ 4 సెగ్మెంట్లో కూడా మనకు కావాల్సిన పోలింగ్ పార్టీస్ అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది మనకు రిజర్వ్లో కూడా ఉన్నారు. సో వీరంతా కూడా వాళ్ళ పోలింగ్ స్టేషన్లో ఉపయోగించే మెటీరియల్ను తీసుకొని వాళ్ళు ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారంగా చెక్ చేసుకుంటా ఉన్నారు. సో లంచ్ తర్వాత వాళ్ళకు ఈవీఎంలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈవీఎంస్ కూడా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ పోలింగ్ స్టేషన్కు సెక్టార్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అటు పోలీస్ సిబ్బంది, పోలింగ్ పార్టీ మెటీరియల్తో సహా బయలుదేరడం జరుగుతుంది. సాయంత్రం 4-5 గంటల వరకు వాళ్ళ పోలింగ్ స్టేషన్ రీచ్ కావడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా వారికి అక్కడ పోలింగ్ సంబంధించి కూడా మనం పోలింగ్ స్టేషన్లో అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాము. అక్కడ డ్రింకింగ్ వాటర్, షేడ్, ఎలక్ట్రిసిటీ, అట్లే సిబ్బంది కోసం ఫ్యాన్స్, అదేవిధంగా ఓటర్స్ చాలా ఎండ బాగా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఒకవేళ క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళకు నీడను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ చేసే విధంగా ఇటు ఓటర్స్కు అంటే పోలింగ్ స్టాఫ్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. మనకు బయట టెంపరేచర్ కూడా హై ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో కూడా ఎక్కువ లిక్విడ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అట్లే ఓటర్స్ను కూడా ఈ సందర్భంగా కోరేది ఏంటంటే మనకు ఈ టెంపరేచర్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ మనకు పోలింగ్ అవర్స్ను మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మనకు అవకాశం ఇచ్చింది. అయితే తప్పకుండా అందరం పెద్ద ఎత్తున మార్నింగే పాల్గొందాం. అంటే 7 to 11 వరకు మనకు టెంపరేచర్ తక్కువ ఉంటుంది. 11 తర్వాత మనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు అందరం కూడా మన ఓటు హక్కును మ్యాక్సిమం లోకల్గా ఉండే వాళ్ళందరం కూడా 11-12 లోపు అందరం కూడా ఉపయోగించుకుందాం. సో మనకు ఎండ అనేది లేదా టెంపరేచర్ వల్ల ఇబ్బంది పడకుండా ఉంటాం. ఒకవేళ బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు ఈవినింగ్ అవర్స్లో లేదా మధ్యాహ్నం వాళ్ళ కమ్యూనిటీ ప్రకారంగా వినియోగించుకోవచ్చు. సో దీనికి ఎలక్షన్ కమిషన్ అటు పోలింగ్ స్టేషన్లలో అదేవిధంగా అన్ని చోట్ల కూడా ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూ ఓటు అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా మనం ఒక వెహికల్ అరేంజ్ చేస్తాం. మన వాళ్ళే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి
తీసుకొచ్చి ఓటేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అట్లే ప్రతి పోలింగ్ స్టేషన్లో వారికి వీల్ చైర్స్ అరేంజ్ చేస్తాం. అక్కడ ఒక వాలంటీర్ని కూడా ఉంచాం. సో ఈ విధంగా అంటే ఓటర్స్కు తమ యొక్క ఓటు హక్కును వేయించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.